వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలి. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. అది కాదు ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయటండి. వంశం చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫేస్ సార్. చైనా ఫేస్ సార్. ఇది కలర్ బ్రహ్మాండమైన కలర్ సార్. జపాన్ కళ్ళు, నేపాల్ ముక్కు, జుట్టు ఇది సౌత్ ఆఫ్రికా జుట్టు. One eternity later. వీడెవరు మూర్తి పేడో లెక్కున్నాడు. పేరుడు కదండి పిఏ అండి. ఈ ఫేస్ ఏంట్రా? ఇది ఒక ఫేస్ రా కాదా? చెత్త ఫేస్ నువ్వును. నీ ఫేస్ చూస్తే ఎవడన్నా కొంచెం మంచినీళ్ళ అవుతాడరా. బెట్టింగ్లు ఆడడం వల్ల జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి, కుటుంబాలు చెల్లా చెదురవుతున్నాయి. అరే వాట్ ఇస్ దిస్? ఒక్కడు పట్టించుకోడేంటి? మా ఫాలోవర్స్ ఎవరైనా సరే నష్టపోతారని తెలిస్తే అలాంటి ప్రమోషన్లు చేయడానికి కూడా ఇష్టపడం. ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? చూడరా కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. రుకో జరా సబర్ కరో. ఇంకెందుకు లేటు, నా ఇన్స్టాగ్రామ్ బయోలో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి మీరు గేమ్ ఆడండి. ఏంటో అలా జరిగిపోయింది. ఇలాంటి బెట్టింగ్ ఆడడం వల్ల ఒక్క రోజు కాదురా మనకి డబ్బులు అనేవి మనకి రావు. ఈ రోజు బెట్టింగ్ మనకి రుచి చూపించినా మళ్ళైనా సరే బెట్టింగ్ తీసుకుంటాది. 949 రూపాయలు అయితే వచ్చింది. అరే నువ్వు కదలొద్దు నువ్వు. వీటన్నిటికీ మూల కారణం నువ్వురా. దయచేసి మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా సరే బెట్టింగ్ ఆడుతున్నా గానీ వాళ్ళకు కౌన్సిలింగ్ ఏంటి కూర్చోబెట్టుకుని. ముందు మీరు కూర్చోండి, తర్వాత మాట్లాడుకుంటాను. సో ఫస్ట్ అయితే వీడియోకి లైక్ కొట్టి ఈ కథ పూర్తిగా వినండి. చాలా ట్విస్టులు ఉంటాయి, చాలా బాగుంటది. సాక్షి పత్రిక ఇచ్చిన సబ్జెక్టునే ప్రెస్ మీట్ లో చెప్పేవాడని సినీ నటుడు పోసాని కృష్ణమురళి సిఐడి పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. మాట్లాడుతుంటే అటు చూసి అబద్ధం నడుస్తాయి. చుట్టూ కెమెరాలు పెట్టారు. ముందుగానే సమాచారం చెప్పేవారు, వాళ్ళు రాసిచ్చిందే మాట్లాడేవాడని పోసాని చెప్పినట్లు సమాచారం. స్క్రిప్ట్ ఎప్పుడో రాసి పెట్టేసి ఉంటది. స్క్రిప్ట్ ఏంటది? స్క్రిప్టా? అవి నిజాలో కాదో తాను నిర్ధారించుకోలేదని చెప్పినట్లు సమాచారం. వాడు రా అని పిలిస్తే సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా? మంగళవారం సిఐడి పోలీసులు ఆయన్ను కస్టడీకి తీసుకుని విచారించారు. ఏంటి భయ్యా స్టేషన్ లో పులిడిగాని పెట్టావా? 32 ప్రశ్నలు అడగ్గా కొన్నింటికి స్పష్టమైన సమాధానాలు ఇచ్చిన పోసాని మరికొన్ని ప్రశ్నలకు తెలియదని, గుర్తులేదని, గుర్తులేదు, మర్చిపోయా. ఇదేంట్రా అంటే అన్నా ఈ 3 ముక్కలు తప్ప ఇంకేం మాట్లాడలేదన్నా. ప్రెస్ మీట్ పెట్టాలని మీకు ఎవరు చెప్పేవారు, సబ్జెక్ట్ ఎలా షేర్ చేసేవారు అని పోలీసులు ప్రశ్నించగా సాక్షి పత్రిక వాళ్లే చెప్పేవారు. బాధ్యత అంతా మేమే పెట్టారు కదా. పెట్టారు. మొత్తం నీ మీద పెట్టారా? నా మీదనే పెట్టారండి, మామూలు బాధ్యత కాదు. ఆ సమాచారం మీకు ఎన్ని రోజుల ముందు ఇచ్చేవారని అడగ్గా కొన్ని సందర్భాల్లో 1 గంట 2 గంటల ముందు చెప్పేవారని, గంటకి టైంకి నిమిషానికి రాజకీయ చతురత అది ఫాలో అయి మాట్లాడేవాడిని చెప్పినట్లు తెలిసింది. ఇప్పుడు దాకా నువ్వేం చేసావురా? మిమ్మల్ని ఫాలో అయ్యాను. ఇక్కడ నుంచి మా బళ్ళు ఫాలో అవే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ను తిట్టాలని, వారి గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాలని మీకెవరు చెప్పేవారని ప్రశ్నించగా అస్సలు తెలియదయ్యా. అయ్యా జడ్లు పన్నయ్యా. ఈ విషయంలో తనకు ఎవరు ఆదేశాలు ఇవ్వలేదని తనంతట తానే స్పందించినట్లు తెలిపారు. ఓహో, దీనికి అంతటికీ బాధ్యత మీరేనమాట? బాధ్యత కాదండి, క్రెడిట్. దట్ క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ. సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ రాసిస్తే చదివేవాడని గతంలో చెప్పారు కదా అని అడగ ప్రెస్ మీట్ల విషయంలో ఆయన స్క్రిప్ట్ రాసివ్వలేదని సమాధానమిచ్చారు. నీ స్కీమ్ అంతు పొందలేదంట్రా? అరే ఎలారా? నీ స్కీమ్ అంతు పొందలేరా? చంద్రబాబు, మోదీ, అమిత్ షా కాళ్లు పట్టుకున్నారని మీరు ఎక్కడ చూశారు, అందుకు సంబంధించిన వీడియోలున్నాయా అని అడగగా చూడండి ఏదైనా ఒక కాపీ, ఒక్క కాపీ అండి, ఇంకెక్కడ దొరక్క ఇక్కడ దొరుకుతుందని చెప్తున్నా కదా. తన దగ్గర ఎలాంటి వీడియోలు లేవని తెలిపారు. చూడండి ఒక్క కాపీ కావాలి. తాను నేను విలేకరుల సమావేశంలో ప్రదర్శించిన వీడియోలు, చిత్రాలు అన్ని సాక్షి వాళ్లే ఇచ్చారని, అంటే జరిగిందంతా మీకు తెలుసన్నమాట? తెలుసన్నమాట. వాట్ ఈస్ దిస్? వాట్ నాన్సెన్స్ ఇట్ ఈస్? నేను దగ్గర నుండి చేయించాను. చెప్పరా విషయం? అవును సార్, సాక్షి వాళ్ళు ఇచ్చారు కదా అని తాను నిర్ధారించుకోలేదని చెప్పినట్లు సమాచారం. బెయిల్ ఇవ్వండి అంటున్న వల్లభనేని వంశీ. సారీ అండి, లేదు, నో ఛాన్స్. జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీడియాతో మాట్లాడుతూ ఆయన వాడిన పదం గ్లామర్.
ఆ అందానికి ఆ ఫేస్ కట్కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది అంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు కొడాలని చూసినా వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. నీకు నా మీద ఎందుకు కోపం అర్థమైంది? నీకంటే నేనే అందంగా ఉన్నానని నీ కడుపు మంట, ఎసిడిటీ, గ్యాస్. ఆ గ్లామర్ను చూసి అసూయతో చంద్రబాబు గారు అతన్ని అరెస్ట్ చేయించారు అని ఒక కామెడీ డైలాగ్ కొట్టారు. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. సో ఇప్పుడు ఆ గ్లామర్ ఏమైంది వంశీ గారిలో? పోయింది. కోర్టు నుంచి బయటకు వస్తున్నప్పుడు మీడియా కంటపడ్డారు. ఆయన ఫోటోలు వీడియోలన్నీ కూడా మీడియా వాళ్ళు తీసుకొని అదే ప్రముఖంగా ప్రచురించారు. కొంచెం రైట్. వల్లభనేని వంశీ గారు గతంలో ఎలా ఉండేవాడు జైలుకు వెళ్ళకముందు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అనేది పక్కన పెట్టి చూస్తున్నారు. సో దానికి సంబంధించిన ఫోటోలు మనం కూడా చూస్తే ఒకసారి అర్థమవుతుంది. ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే? అంత జైల్లో ఆ గ్లామర్ మెయింటైన్ చేయడం అవ్వదు కదా. గ్లామర్. జగన్మోహన్ రెడ్డి గారు పాపం జైలుకి వెళ్ళి పరామర్శించి వంశీ గారు గ్లామర్ను పొగిడారు. ఇప్పుడేమో వంశీ గారు ఇలా తయారయ్యారు. అందరి ప్రేమకి దూరమై ఎక్క బతుకుతున్నాను. అందుకే నాకు ఈ కాకిరంగా వచ్చింది. నీకు ఈ రంగు పుట్టాక రాలేదురా, పుట్టకతో వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మీరైతే డబ్బులు చూసారు కదా, ఇదంతా నిజమైన డబ్బులు. ఈ డబ్బులు నేను ఎలా సంపాదించాను అనుకుంటున్నారా? నేనైతే ఒక మంచి గేమ్ లింక్ అయితే తీసుకొచ్చాను. వద్దండి, మీరే మడిచి ఇన్స్టాగ్రామ్ లో నా బయో ఉంది, ఒకసారి రండి చూపిస్తాను. దీన్ని టచ్ చేస్తే మిస్టరీ బాక్స్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇదేంటి బావా 7 కోట్ల అమౌంట్ ఉండే అకౌంట్ నిలిపేయాలని చూపిస్తుందండి. ఇక్కడ నేను 200 రూపీస్ అయితే బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. నాకు 200 రూపాయలు అప్లికేషన్ ఫామ్ కి ఫిలప్ చేసేవాళ్ళు. నేను పెట్టిన 200కి మనకి 949 రూపాయలు అయితే వచ్చింది. అతను ముస్తే నా కొడుకు రా నువ్వు, ఇంకా గోటాం పెట్టిన నా కొడక్క. అందరికి నమస్కారం. నమస్తే. ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. లాగిన్ దగ్గర రిజిస్టర్ ఉంది కదా, రిజిస్టర్ క్లిక్ చేస్తే ఫోన్ నెంబర్ కొట్టాలి. మన అకౌంట్స్ లో డబ్బులు నొక్కేస్తాడు బామ్మర్ది. ఎవడాడు? ఎక్కడ ఉంటాడు? బెట్టింగ్ ఆడడం వల్ల జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి, కుటుంబాలు చెల్లా చెదురవుతున్నాయి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. దయచేసి సే నో టు బెట్టింగ్స్. సో ఇక్కడ విత్డ్రాల్ ఆప్షన్ కూడా చాలా ఈజీ. ఒకసారి నేను చేసిన అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తున్నాను. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఎవరే గానీ బెట్టింగ్ ఆడకండి. మన బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకుని మా వ్యూవర్స్ కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు నష్టపోతారని తెలిస్తే బెట్టింగ్ యాప్సే కాదు, బెట్టింగ్ యాప్స్ చేయము. కబుర్లు చెప్పకు. సో ఇక్కడ విత్డ్రాల్ ఆప్షన్ కూడా చాలా ఈజీ. ఒకసారి నేను చేసిన అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తున్నాను. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం కాలేదు. అండ్ అలాగే బెట్టింగ్ ఆడియటం రెండు నేరమే. సో ఇంకెందుకు లేటు, మీరు వెంటనే వెళ్ళి మీరు గేమ్ ఆడండి, మీరు డబ్బులు కూడా గెలుచుకోండి. అందరూ బెట్టింగ్ లేని ప్రపంచం చూద్దామని కోరుకుంటున్నాం. 1 minute. ఆశీర్వదించండి మావయ్య.